ఆకాశంలో ఎర్రటి రంగులు నెమ్మదిగా చీకటి పొరల్లోకి జారుకుంటున్నాయి. వాతావరణంలో సన్నని చల్లగాలి వీస్తుంది. ఆ చిన్న ఇంట్లో వాతావరణం మాత్రం ఎంతో వెచ్చగా, సందడిగా ఉంది. ఆ ఇల్లు చిన్నదైన ఓ కళాత్మకమైన ప్రపంచంలా ఉంటుంది. అరుంధతి ఒక ఒంటరి తల్లి, చిత్రకారిణి, అలాగే నృత్య ఉపాధ్యాయురాలు. ఆమె ప్రపంచమంతా ఆ నాలుగు గోడలు, ఆమె కుంచె, రంగులు, మువ్వల సవ్వడి. అన్నింటికీ మించి ఆమె ప్రాణానికి ప్రాణమైన 4 ఏళ్ల కూతురు ఆర్వి చుట్టూనే తిరుగుతుంటుంది. వంటింట్లోకి వెళ్ళిన అరుంధతి వేగంగా పనులు చేసుకుంటుంది. స్టవ్ మీద కుక్కర్ పెట్టి కూరగాయలు తరుగుతూ మధ్య మధ్యలో హాల్లో ఆడుకుంటున్న తన కూతురు వైపు ఎంతో ప్రేమగా చూస్తోంది. ఆర్వి చూడముచ్చటైన అల్లరి పిల్ల. ఆ ఇంటికి వెలుగు ఆమె నవ్వు. ఆ సమయంలో ఆర్వి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. ఆమె ఎవరితోనో ఎంతో ఉత్సాహంగా తనకంటూ ఒక సొంత ప్రపంచాన్ని సృష్టించుకుని మరీ మాట్లాడుకుంటోంది. అటువైపు ఫోన్లో ఉన్నది సర్వజిత్ వశిష్ఠ. అతన్నందరూ జీతు అని పిలుస్తారు. 5 ఏళ్లు విదేశాల్లో ఉండి ఇటీవలే స్వదేశానికి తిరిగొచ్చిన సంపన్న కుటుంబీకుడు అతను. అతని ప్రపంచం వేరు, అతని స్థాయి వేరు. విశాలమైన బంగ్లా, చుట్టూ 100 కోట్ల ఆస్తి, ఎప్పుడూ ఏదో ఒక వ్యాపార ఆలోచనలో నిండి ఉండే మెదడు. కానీ ఎందుకో ఇన్ని రోజులుగా ఆ విశాలమైన గదిలో ఆ ఖరీదైన సోఫాలో కూర్చున్న వశిష్ఠకు ఏదో సంతృప్తినివ్వడం లేదు. అతని మనసంతా ఏదో తెలియని వెల్తి. అయితే ఆ వెల్తిని భర్తీ చేస్తున్నది మాత్రం ఫోన్లో వినిపిస్తున్న ఆ 4 ఏళ్ల చిన్నారి ఆర్వి ముద్దు ముద్దు మాటలే. చిత్తు అంకుల్, నువ్వివాళ నాకు చాక్లెట్ తీసుకురాలేదు తెలుసా? నేను నీతో కట్టి అంటూ ఆర్వి ఫోన్లో అలుగుతూ మాట్లాడుతోంది. వశిష్ఠ పెదవులపై ఓ అందమైన చిరునవ్వు వికసించింది. 20 ఏళ్ల అనుభవజ్ఞుట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని శాసించే ఆ యువకుడు ఆ చిన్నారి మాటలకు మాత్రం పసిపిల్లల్లా మారిపోతున్నాడు. అయ్యో, నా బుజ్జి తల్లి కదూ, రేపు ఖచ్చితంగా పెద్ద చాక్లెట్ తెస్తానులే, ప్రామిస్ అంటూ వేలితో గాలిలో గీతలు గీస్తూ సమాధానం చెప్తున్నాడు. ఆ మాటలు వింటూ ఆర్వి ఉత్సాహం పట్టలేకపోయింది. ఫోన్లో మాట్లాడుతున్న ఆర్వి కుర్చీ మీద గంతులేస్తూ ఆనందంతో ఊగిపోయసాగింది. ఏ నా చిత్తు అంకుల్ నాకు చాక్లెట్ తెస్తాడు అంటూ ఆమె చేస్తున్న అల్లరికి కుర్చీ బ్యాలెన్స్ తప్పింది. అప్పటి వరకు సంతోషంగా సాగుతున్న ఆ క్షణం ఒక్కసారిగా స్తంభించిపోయింది. కుర్చీ మీద గంతులేస్తున్న ఆర్వి ఒక్కసారిగా వెనక్కి ఒరిగిపోయింది. అమ్మా అంటూ ఆ చిన్నారి గొంతులోంచి భయంకరమైన ఆర్తనాదం వెల్లడింది. ఆ కుర్చీ పెద్ద శబ్దంతో వెనక్కి పడిపోయింది. ఆ క్షణంలో కాలం ఆగిపోయినట్టు అనిపించింది. మొబైల్ ఫోన్ ఆమె చేతిలోంచి జారి దూరంగా పడిపోయింది. ఆ కేక వినగానే అటువైపు ఫోన్లో ఉన్న వశిష్ఠ గుండె ఆగినంత పనైంది. అతని చేతిలో ఫోన్ గట్టిగా అదిమి పట్టుకున్నాడు. నరాలలో రక్తం గడ్డకట్టుకుపోయిన భావన. కళ్ళ ముందు ప్రపంచం శూన్యమైపోతున్నట్టు అనిపించింది. ఆర్వి, ఆర్వి అంటూ ఫోన్లో పెద్దగా కేకలు వేశాడు వశిష్ఠ. అతని గొంతులో భయం, ఆందోళన, తన ప్రాణమే పోతున్నంత వేదన స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఏమైంది ఆర్వి? ఎవరైనా ఉన్నారా అక్కడ? ఆర్వి, మాట్లాడమ్మా అంటూ పిచ్చివాడ్లా అరుస్తున్నాడు. కానీ ఫోన్లో అటువైపు నుండి కేవలం ఆర్వి ఏడుపు మాత్రమే వినిపిస్తోంది. వంటగదిలో ఉన్న అరుంధతికి ఆ భారీ శబ్దం, వెంటనే తన బిడ్డ ఏడుపు వినిపించాయి. ఆమె గుండె కంఠంలోకి వచ్చేసింది. ప్రాణం ఉగబట్టుకుని స్టవ్ మీదున్న కుక్కర్ను ఆపేసి పరుగున హాల్లోకి వచ్చింది. కళ్ళ ముందు దృశ్యం చూడగానే అరుంధతికి ప్రాణం పోయినంత పనైంది. కుర్చీ వెనక్కి పడుంది. కింద పడిపోయిన ఆర్వి భయంతో వణికిపోతూ పెద్దగా ఏడుస్తుంది. నా తల్లి, నా బుజ్జి, ఏమైందిరా అంటూ పరుగున వెళ్ళి బిడ్డను తన గుండెలకు హత్తుకుంది అరుంధతి. తల్లి స్పర్శ తగలగానే ఆర్వి ఏడుపు మరింత ఎక్కువైంది. అరుంధతి ఆత్రంగా బిడ్డ ఒళ్ళంతా తడిమి చూసుకుంది. చేతులు, కాళ్ళు, తల ఎక్కడా రక్తం రాలేదు. కుర్చీ కింద పడిపోయిన అదృష్టవశాత్తు పెద్ద దెబ్బ తగలలేదు. భయంతోనే ఏడ్చింది పాప. ఏం కాలేదన్నా, అమ్మనున్నాను కదా, ఊరుకో ఊరుకో నా తల్లి అంటూ అరుంధతి ఆమె వీపు నిమురుతూ సముదాయిస్తోంది. కళ్ళల్లో నిండిన నీటిని తుడుచుకుంటూ బిడ్డను ముద్దు పెడుతూ ఆమెను శాంతపరిచే ప్రయత్నం చేస్తోంది. ఇంతలో దూరంగా పడున్న మొబైల్ ఫోన్ నుండి హలో, హలో, ఎవరైనా ఉన్నారా? ఆర్వికి ఏమైంది అన్న వశిష్ఠ కంగారు గొంతు వినిపించింది. అరుంధతి వేగంగా ఫోన్ అందుకుంది. ఏమైంది? ఆర్వికి ఏమన్నా అయిందా అని ఫోన్లో వశిష్ఠ అత్యంత కంగారుగా అడిగాడు. అతని స్వరం వణుకుతోంది. అందులో తండ్రికి మించిన వేదన ప్రతిధ్వనిస్తోంది. అరుంధతి దీర్ఘంగా శ్వాస పీల్చుకుని తన ఆందోళనను దాచుకుంటూ, ఏం కాలేదు సర్వజిత్ గారు, పాప భయపడిందంతే అని బదిలిచ్చింది. ఆమె గొంతులో కూడా ఇంకా భయం తాలూకు వణుకుపోలేదు.
కుర్చీ మీద ఆడుకుంటూ వెనక్కి పడింది. పెద్ద దెబ్బలేం తగల్లేదు, నేను చూసుకుంటానులేండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది. అరుంధతి ఫోన్ పెట్టేసింది, కానీ వశిష్ఠ చేతిలో ఉన్న ఫోన్ అలాగే ఉండిపోయింది. స్క్రీన్ చీకటి పడిపోయింది, కానీ అతని మనసులో రేగిన తుఫాను మాత్రం ఇంకా చల్లారలేదు. అరుంధతి చెప్పిన ఏం కాలేదన్న మాట అతని చెవుల్లో పడినా అతని గుండె వేగం తగ్గలేదు. నుదుట పట్టిన చెమటను తుడుచుకుంటూ సోఫాలో అలాగే చితకలు పడిపోయాడు. కళ్ళు మూసుకుంటే చాలు ఆ చిన్నారి అమ్మ అంటూ వేసిన కేక అతని చెవుల్లో మారుమోగుతూనే ఉంది. ఎందుకిలా జరుగుతుంది? తనను తాను ప్రశ్నించుకున్నాడు వశిష్ఠ. 100 కోట్ల ప్రాజెక్టులు చేజారినా ఏమాత్రం చెల్లించని తన కఠినమైన మనసు ఒక చిన్నారి వేసిన కేకకు ఎందుకిలా విలవిల్లాడిపోతుంది? ఎక్కడో దూరంగా ఉన్న ఆ పాపకు ఏమైనా జరిగి ఉంటుందేమో అన్న ఊహే అతన్ని ఎందుకింతగా భయపెడుతుంది? ఫోన్ పెట్టేసిన తర్వాత కూడా ఆ చిన్నారి కేక చెవుల్లో మారుమోగుతూనే ఉండటంతో తనకే తెలియని ఒక బెంగ అతని మనసును కమ్మేసింది. అది సామాన్యమైన బెంగ కాదు, ఒక పేగుబంధం తన అస్తిత్వాన్ని గుర్తు చేస్తున్న అలికిడది. ఆ పాప గురించి, ఆ తల్లి గురించి ఆలోచనలు అతన్ని చుట్టుముట్టాయి. ఆ అరుంధతి ఎవరు? ఆ పాప ఎందుకు నాకింత దగ్గరైంది? ఆ పాప కళ్ళల్లో నాకు ఎవరి పోలికలు కనిపిస్తున్నాయి? ఈ ప్రశ్నకు వశిష్ఠ దగ్గర సమాధానాలు లేవు. కానీ ఆ చీకటి గదిలో ఒంటరిగా కూర్చున్న ఆ కోటీశ్వరుడి హృదయం మాత్రం ఎప్పుడూ తాను పోగొట్టుకున్న ఒక అమూల్యమైన బంధం కోసం, ఓ అసంపూర్తిగా మిగిలిపోయిన ప్రేమ కోసం మూగగా రోధిస్తుంది. ఆ రాత్రి అతనికి నిద్ర కరువైంది. విదాడుతున్న నాటకంలో తాను కేవలం ఒక పాత్రను మాత్రమేనని, అసలు కథ ఇప్పుడే మొదలైందని అతనికి ఇంకా తెలీదు. ఏళ్ల క్రితం విడిపోయిన దారాలు మళ్లీ కలుస్తున్నాయి. కాలం ఓ అద్భుతమైన చిత్రాన్ని తిరిగి గీయడానికి సిద్ధమవుతుందని ఆ క్షణంలో వశిష్ఠకు ఏమాత్రం ఊహలేదు. బయట అర్ధరాత్రి దాటిన సమయం. ఆకాశంలో చంద్రుడు మబ్బుల వెనుక దాగుడు ముద్దలాడుతున్నాడు. చల్లని గాలి కిటికీ అద్దాలను తాకి ఏదో చెప్పాలని ఆరాటపడుతోంది. విశాలమైన ఆ భవనంలో, అత్యంత విలాసవంతమైన ఆ పడక గదిలో పట్టుపరుపు మీద పడుకున్న సర్వజిత్ వశిష్ఠకు ఆ రాత్రి నిద్ర కరువైంది. కళ్ళు మూసుకుంటే చీకటి, తెరిస్తే శూన్యం. అతని మనసు మాత్రం ఓ ప్రశాంతమైన సముద్రం అడుగున అకస్మాత్తుగా బద్దలైన అగ్నిపర్వతంలా రగులుతోంది. ఎన్నిసార్లు ఇటు అటు తిరిగినా, ఎంత ప్రయత్నించినా ఆ రాత్రి వశిష్ఠకు నిద్ర పట్టలేదు. తనది ఎంత కఠినమైన మనస్తత్వం! బిజినెస్ మీటింగ్లో కోట్లు చేతులు మారుతున్నా ఏమాత్రం చెక్కుచెదరని భావోద్వేగాలు అతనివి. కానీ ఆ రోజు సాయంత్రం ఫోన్లో విన్న ఆ చిన్నారి కేక, ఆ ఒక్క శబ్దం అతని కవచాన్ని ముక్కలు చేసింది. మంచం మీద నుండి లేచి కూర్చున్నాడు. తల పట్టుకుని దీర్ఘంగా నిట్టూర్చాడు. ఆ క్షణంలో అతని మెదడులో ఆడియో టేప్ రికార్డింగ్ ఆడుతున్నట్టు ఆ సంఘటన పదే పదే తిరుగుతుంది. ఆర్వి మొహం, ఆమె నవ్వు, ఆ తొర్రుపాటు మాటలు అన్నీ అతని కళ్ళ ముందు కదలాడుతున్నాయి. ఆ చిన్నారి కళ్ళల్లో ఎంతటి అమాయకత్వం, ఆ నవ్వులో ఎంతటి స్వచ్ఛత! చిత్తు అంకుల్ అని ఆమె పిలుస్తుంటే, ఆ ముద్దులొలికే పలుకులు వింటుంటే అతని నరనరాల్లో ఏదో తెలియని విద్యుత్ ప్రవహించినట్టు అవుతుంది. ఆమె మాట్లాడే ప్రతి మాట, ఆ తొత్తరపాటు మాటలు అతని మదిలో చెరగని ముద్ర వేశాయి. కుర్చీ మీద నుండి పడిపోయినప్పుడు ఆమె భయంతో ఏడ్చిన తీరు తలుచుకుంటేనే ఇప్పుడు కూడా అతని గుండెలో ఏదో భారం శిలలా కూర్చున్నట్టు అనిపిస్తుంది. నాకెందుకు ఇలా అవుతుంది? ఎక్కడో పుట్టి పెరిగిన పిల్ల, ఆ తల్లెవరో, ఆ బిడ్డెవరో నాకు నిన్నటిదాకా తెలీదు. కానీ తనను తాను ప్రశ్నించుకున్నాడు వశిష్ఠ. ఎందుకో ఆ పాపను చూసినప్పుడల్లా తనకే తెలియని ఆప్యాయత పొంగుకొస్తుంది. అది కేవలం ఓ చిన్నపిల్ల మీద కలిగే వాత్సల్యం కాదు, అంతకు మించినది ఏదో బలమైన ఆకర్షణ. రక్త సంబంధం తన ఉనికిని తానే చాటుకుంటుందని పెద్దలంటారు. బహుశా అదే జరుగుతోందా? ఆ చిన్నారి ముఖంలో తనకు తరచూ ఏదో పరిచయమైన ఛాయలు కనిపిస్తుంటుంది. ఆ నవ్వు వెనుక ఉన్న ఓ తీపి జ్ఞాపకం, ఆ అల్లరి వెనుక దాగున్న ఓ పాతకాలపు స్వప్నం అన్ని హృదయాన్ని మెలిపెడుతున్నాయి. ఆ ఆలోచనలో అలా సాగుతుండగానే అకస్మాత్తుగా కాలం వెనక్కి ప్రయాణించింది. వర్తమానపు గోడలను బద్దలు కొట్టుకుని గతం ఉప్పెనలా ముంచుకొచ్చింది. అంతలోనే తన గతం గుర్తొచ్చింది. అది ఓ అందమైన వసంతకాలం. చెట్లన్నీ పచ్చగా చిగురించి పూలు పరిమళాలతో గాల్లో తేలియాడుతున్న కాలేజీ రోజులు. ఆ కాలేజీ రోజులు తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి తనకు గుర్తొచ్చింది. ప్రాణంగా ప్రేమించడం అంటే కేవలం ఆకర్షణ కాదు. ఆమె ఊపిరితో తన ఊపిరిని కలుపుకుని, ఆమె అడుగుల్లో తన అడుగు వేస్తూ, ఆమె కలల్లోనే తన భవిష్యత్తును మలుచుకున్న ఓ అద్భుతమైన ప్రేమది. ఆమె పేరు అరుంధతి. కానీ వశిష్ఠ ఆమెను అలా పిలిచేవాడు కాదు. తను ముద్దుగా
ఆమెను అచ్చు అని పిలుచుకునేవాడు. అచ్చు అని తను పిలవగానే ఆమె వెనక్కి తిరిగే ఆ క్షణం, ఆ పెద్ద కళ్ళల్లో మెరిసే ఆ ఆనందం, సిగ్గుతో ఎర్రబడే ఆ బుగ్గలు అన్నీ ఇప్పుడు కళ్ళ ముందు సాక్షాత్కరించాయి. ఆమె ఓ అద్భుతమైన చిత్రకారిణి. కుంచె పట్టుకుంటే క్యాన్వాస్ మీద ప్రాణాలు పోసేది. వర్షం పడుతున్నప్పుడు ఆమె చేసే చిన్న చిన్న అల్లరి పనులు, లైబ్రరీ పుస్తకాల చాటున దాక్కుని ఒకరినొకరు చూసుకున్న ఆ మధుర క్షణాలు, క్యాంటీన్లో పంచుకున్న కాఫీ కప్పులు అన్నీ పదిలమైన జ్ఞాపకాలుగా అతని మనసులో నిక్షిప్తమై ఉన్నాయి. కానీ ఆ ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. విధి వారి ప్రేమను చూసి ఓర్వలేకపోయింది. అహంకారం, అంతస్తులే గోడలుగా వాళ్ళ మధ్య నిలబడ్డాయి. తన కుటుంబం నుండి ఎదురైన తీవ్రమైన వ్యతిరేకత అతని జీవితాన్ని తలకిందులు చేసింది. ఆ రోజు జరిగిన సంఘటనలు తలుచుకుంటే వశిష్ఠ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన తల్లి కన్నీళ్లు, తండ్రి పట్టుదల, తన నిస్సహాయత అన్నీ కలిసి ఓ ఉచ్చులా బిగుసుకున్నాయి. కుటుంబ ఒత్తిడితో ఆమెను వదిలి విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. అచ్చును వదిలి వెళ్ళడం అంటే తన ప్రాణాన్ని శరీరంలోనే వదిలేసి మొండెం మాత్రమే విదేశాలకు వెళ్ళినట్టుగా అతనికి అనిపించింది. ఎయిర్పోర్ట్లో నిలబడి వెనక్కి తిరిగి చూస్తూ కన్నీళ్లు ఆపుకుంటూ అతను పడిన వేదన వర్ణనాతీతం. నిన్ను మళ్ళీ కలుస్తానచ్చు, ఇది ముగింపు కాదు అని మనసులోనే అనుకుంటూ విమానం ఎక్కాడు. కానీ ఆ తర్వాత అన్నీ మారిపోయాయి. రోజులు నెలలయ్యాయి, నెలలు సంవత్సరాలయ్యాయి. విదేశాల్లో అతను అంచెలంచెలుగా ఎదిగాడు. డబ్బు, కీర్తి, హోదా అన్నీ వాతంతటవే వచ్చి వరించాయి. కానీ ఏది అతనికి శాంతినివ్వలేదు. 5 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత స్వదేశానికి తిరిగొచ్చిన ఆ పాత గాయం ఇంకా పచ్చిగానే ఉంది. ఆమె ఇప్పుడెక్కడుందో, ఎలా ఉందో అన్న ఆలోచన అతన్ని ఇంకా వేధిస్తూనే ఉంది. పెళ్ళయిందా? పిల్లలు పుట్టారా? సంతోషంగా ఉందా? లేక తనలాగే తన జ్ఞాపకాలతో ఒంటరిగా పోరాడుతోందా? ప్రతిరోజు ప్రతిక్షణం ఇదే ఆలోచన. ఆమె కళ్ళల్లో నీళ్లు చూడకూడదని తాను దూరమయ్యాడు. కానీ ఆ దూరం ఆమెను ఇంకెంత వేదనకు గురిచేసిందో అన్న అపరాధ భావం అతన్ని అనుక్షణం దయించేస్తోంది. నెమ్మదిగా మంచం మీద నుంచి లేచి కిటికీ దగ్గరకు వెళ్ళి నిలబడ్డాడు వశిష్ఠ. బయట చీకటి మరింత చిక్కబడింది. వీధి దీపాల వెలుతురు రోడ్డు మీద రాలిన ఆకులు గాలికి ఎగురుతున్నాయి. ఆ ఆకుల్లాగే తన జీవితం కూడా గమ్యం లేకుండా కొట్టుకుపోతుందని అతనికి అనిపించింది. మళ్ళీ ఆలోచనలు ఆర్వి చుట్టూ తిరిగాయి. ఆ పాప తల్లి అరుంధతి. ఆర్వి తల్లి పేరు అరుంధతి అన్నారు కదా అని తనలో తానే గుసగుసలాడుకున్నాడు. అరుంధతి, ఎంత అద్భుతమైన పేరు! అచ్చు పేరు కూడా అరుంధతి కదా అని అతని మెదడు ఏదో తెలియని ఒక ఆశ మొలకెత్తింది. ఆ అరుంధతి, ఈ అరుంధతి ఒకరే అయి ఉంటారా? అసంభవం. ప్రపంచంలో అరుంధతి అనే పేరు 1000 మందిలో ఉండొచ్చు. కానీ ఆ పాప కళ్ళల్లో కనిపించిన పోలికలు, ఆమె నవ్వే తీరు అన్నీ ఎందుకు అచ్చును గుర్తు చేస్తున్నాయి. ఆమె పోలికలు కూడా ఏదో తెలిసినట్టు అనిపిస్తున్నాయి అనుకుంటూ వశిష్ఠ తలదించుకున్నాడు. లేదు లేదు, నేనేదో భ్రమపడుతున్నాను అని తనకు తాను గట్టిగా చెప్పుకున్నాడు. తన మెదడు విపరీతమైన ఒత్తిడి ఉందని, అందుకే పనిగట్టుకుని పోలికలు వెతుకుతోందని అతను నమ్మడానికి ప్రయత్నించాడు. గతాన్ని వర్తమానంతో ముడిపెట్టే ఈ విఫల యత్నం చేస్తున్నానని అనుకున్నాడు. నా బాధలో నేనే ఇలా ఊహించుకుంటున్నానేమో అని తనకు తానే సముదాయించుకున్నాడు. ఏళ్ల తరబడి అచ్చు గురించి ఆలోచిస్తూ బతకడం వల్ల ఇప్పుడు ఎవరో చిన్న పాపను చూడగానే ఆ పాపలో అచ్చును చూసుకుంటున్నాను. ఇది కేవలం ఒక మానసికమైన భ్రమ. ఆర్వి తల్లి అరుంధతి, నా అచ్చు అరుంధతి ఒకరు కానే లేరు. అదొక కాకతాళీయం మాత్రమే. ఆ ఒంటరి తల్లి ఎక్కడో కష్టాలు పడుతూ తన బిడ్డను పెంచుకుంటుంది. నా అచ్చు అయితే ఎక్కడో సంతోషంగా తన జీవితాన్ని గడుపుతుండొచ్చు. ఇలా అనేక రకాలుగా తన మనసును నచ్చజెప్పుకోవడానికి వశిష్ఠ సుదీర్ఘమైన పోరాటం చేశాడు. కానీ హృదయం చెప్పే సత్యాలు మెదడుకి ఎప్పుడూ అర్థం కావు కదా. తర్కంతో ఆలోచించే వశిష్ఠ మనసుకు, ప్రేమతో తప్పించే అతని హృదయానికి మధ్య ఆ రాత్రి పెద్ద యుద్ధమే జరిగింది. గతం అనే సాలెగూళ్ళు చిక్కుకున్న ఆ మనసు ఆర్వి అనే ఓ చిన్న కిరణం ద్వారా బయటపడాలని ఆరాటపడుతోంది. విధి తన ఆటను ఎప్పుడో మొదలుపెట్టిందని, ఆ అరుంధతి ఈ అరుంధతి ఒకటేనని, ఆ ఆర్వి మరెవరో కాదు, తన రక్తమేనని తెలుసుకోవడానికి అతనికి ఇంకెంతో సమయం పట్టదని ఆ చీకటి రాత్రికి మాత్రమే తెలుసు. కళ్ళు మూసుకుంటే మళ్ళీ అచ్చు నవ్వు, కళ్ళు తెరిస్తే ఆర్వి పిలుపు. ఆ 2 జ్ఞాపకాల మధ్య నలిగిపోతూ ఆ రాత్రంతా అలా కిటికీ పక్కనే గడిపేశాడు వశిష్ఠ. ఉదయం 10 గంటలు. సర్వజిత్ వశిష్ఠ నివాసం ఉంటున్న విశాలమైన బంగ్లా అంతా ఓ పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. అడుగు పెరిగితే జారిపోయేంత సన్నటి పాలరాతి గచ్చు, గోడలకు వేలాడుతున్న ఖరీదైన పాతకాల పెయింటింగ్స్,
పైకప్పు నుండి వేలాడుతున్న భారీ స్ఫటికపు షాండ్లర్లు ఆ ఇంటి వైభవాన్ని నలుదిశలా చాటుతున్నాయి. ఆ ఇంట్లో స్వాతితో నిశ్చితార్థం సన్నాహాలు ఊపందుకున్నాయి. ఎక్కడ చూసినా బంధువుల కోలాహలం, పనివాళ్ల పరుగులు, సన్నాయి మేళాల ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటున్న ఈవెంట్ మేనేజర్ల హడావిడి కనిపిస్తుంది. ఈ పెళ్లి ఎలాగైనా అత్యంత వైభవంగా, తన అంతస్తుకు హోదాకు ఏమాత్రం తీసిపోని విధంగా జరిపించాలని వశిష్ఠ తల్లి అనుపమ కంకణం కట్టుకున్నారు. గతంలో దీప్తి అనే అమ్మాయితో పెళ్లి సంబంధం కుదిరింది. వశిష్ఠ ఆరోగ్య సమస్యల నెపంతో ఆ అమ్మాయి వివాహాన్ని తిరస్కరించిన సంఘటన అనుపమ మనసులో ఒక పీడకల్లా మిగిలిపోయింది. ఆ అవమానాన్ని తుడిచిపెట్టేలా ఇప్పుడు స్వాతితో కుదిరిన ఈ సంబంధాన్ని జగమంతా పందిరివేసి అంగరంగ వైభవంగా జరిపించాలన్నది ఆమె పట్టుదల. అందుకే ఇంట్లో ఏ చిన్న లోపం జరగకుండా తనే స్వయంగా దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు. అనుపమ ఉత్సాహంగా చీరలు, నగలు కొండంలో మునిగిపోయారు. హాల్లోని ఓ పెద్ద సోఫాలో అనుపమ కూర్చునున్నారు. ఆమె ముందు పట్టుచీరల వ్యాపారులు పెద్ద పెద్ద మూటలు విప్పి రంగురంగుల కాంచీపురం, ధర్మవరం, బనారస్ పట్టుచీరలు పరుస్తున్నారు. ఓ పక్క ప్రముఖ జ్యువెలరీ షాప్ నుండి వచ్చిన ప్రతినిధులు వజ్రాల నెక్లెస్లు, కెంపుల హారాలు, పచ్చల గాజులు వెల్వెట్ బాక్సుల్లో ప్రదర్శిస్తున్నారు. ఈ చీర రంగు స్వాతికి చాలా బాగుంటుంది. ఆ వజ్రాల సెట్ మా చిత్తుకి ఎంగేజ్మెంట్ రోజు వేయడానికి కరెక్ట్గా సరిపోతుంది అంటూ అనుపమ ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కొడుకు జీవితంలో స్థిరపడుతున్నాడన్న సంతోషం ఆ ముఖంలో కోటి కాంతులు వెదజల్లుతోంది. కానీ ఆ ఇంట్లో అలంకరణలు, ఆభరణాలు, పట్టుచీరలు అన్నీ ఉన్నా అసలైన సంతోషం మాత్రం లోపించింది. ముఖ్యంగా పెళ్ళికొడుకు మనసులో. 2వ అంతస్తులో తన విశాలమైన గదిలో బాల్కనీలో ఉన్న ఫ్రెంచ్ విండో దగ్గర నిలబడిన శూన్యంలోకి చూస్తున్నాడు వశిష్ఠ. కింద జరుగుతున్న హడావిడి, బంధువుల నవ్వులు, తల్లి ఉత్సాహం అన్నీ అతనికి వినిపిస్తూనే ఉన్నాయి. కానీ వశిష్ఠ మనసు మాత్రం ఎక్కడో ఉంది. ఆ కోలాహలమంతా అతనికి అర్థం లేని శబ్దంగా తోస్తుంది. తన పెళ్లి పనులు జరుగుతున్నా, తన జీవితం మరో మలుపు తిరగబోతున్నా అతనిలో ఏమాత్రం ఉత్సాహం లేదు. ఓ యంత్రంలా అన్నీ చూస్తున్నాడే తప్ప ఆ క్షణాల్లో తను అనుభవించడం లేదు. అతని మనసు ఒకే ఒక దృశ్యం చుట్టూ గిరగిరా తిరుగుతోంది. అతని మనసు ఒకే ఒక దృశ్యం చుట్టూ గిరికీలు కొడుతోంది. పదే పదే ఆర్వి, ఆమె తల్లి తలుపుకొస్తున్నారు. నిన్న సాయంత్రం ఫోన్లో ఆర్వి ఆడుకుంటూ కుర్చీ మీద నుండి పడిపోయినప్పుడు వేసిన కేక, ఆ తర్వాత ఆమె తల్లి అరుంధతి కంగారుగా మాట్లాడిన మాటలు, అవే అతని చెవుల్లో మారుమోగుతున్నాయి. ఆ చిన్నారి గొంతులో ఉన్న మాధుర్యం, ఆమె పిలిచే ఆ చిత్తు అంకుల్ అని పిలుపు అతని కఠినమైన హృదయంలో ఏవో తెలియని ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు ఆర్వి ఎవరో తనకు నిన్నటిదాకా తెలియదు. ఆమె తల్లి అరుంధతి తాను చూసింది కూడా లేదు, కేవలం ఫోన్లో వాయిస్ వినడం తప్ప. కానీ ఎందుకింతటి ఆరాటం, ఎందుకిలా జరుగుతుంది నాకు? తన 2 చేతుల్లో తల పట్టుకున్నాడు వశిష్ఠ. నాకు పెళ్లి నిశ్చయమైంది. స్వాతి లాంటి మంచి అమ్మాయి నా జీవితంలోకి రాబోతుంది. నా తల్లిదండ్రులు నా కోసం ఎన్నో కలలు కంటున్నారు. కానీ నేనెందుకు గతంలో చిక్కుకుపోయాను? ఎక్కడో తెలియని ఓ చిన్నారి కోసం నా గుండె ఎందుకింతలా తల్లడిల్లిపోతుంది? ఆ పాప వాయిస్ వింటే చాలు, నా అచ్చు నాతో మాట్లాడుతున్నట్టు ఎందుకు అనిపించింది? అచ్చు, అరుంధతి, 10 ఏళ్ల క్రితం తన ప్రాణంగా భావించిన అమ్మాయి. కళ్ళు మూసుకుంటే చాలు ఆ వర్షపు సాయంత్రాలు, మైసూర్ కాలేజ్ క్యాంపస్, ఆమె నవ్వుల సబడి అతన్ని వెంటాడుతూనే ఉంటాయి. ఆమె జ్ఞాపకాలు తుడిచిపెట్టడానికే కదా తానిప్పుడు స్వాతిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. కానీ విధి ఎంత విచిత్రమైనది. ఆ జ్ఞాపకాలు మర్చిపోవాలని తాను కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నాడో, సరిగ్గా అదే సమయంలో ఆర్వి రూపంలో ఆ జ్ఞాపకాలు మరింత బలంగా తనను చుట్టుముడుతున్నాయి. ఆర్వి తల్లి పేరు కూడా అరుంధతి అని తెలియడం బహుశా ఒక యాదృచ్ఛికమే కావచ్చు. కానీ ఆ పేరు వినగానే అతని నరాల్లో ఏవో తెలియని బాధలు రగులుకుంటున్నాయి. అతని ఆలోచనల పరంపరను ఛేదిస్తూ గది తలుపులు తెరుచుకున్నాయి. అనుపమ, 2 పనివాళ్లతో కలిసి లోపలికొచ్చారు. పనివాళ్ల చేతిలో ఖరీదైన షేర్వానీలు, పట్టు వస్త్రాలు ఉన్నాయి. కొడుకును చూడగానే అనుపమ ముఖం వికసించింది. ఆమె కళ్ళల్లో తల్లికుండే ఆరాటం, గర్వం స్పష్టంగా కనిపిస్తున్నాయి. జిత్తు, ఆ పెళ్లి బట్టలు ట్రై చేసుకోనన్నా అని అమ్మ అడిగింది. ఆమె గొంతు ఎంతో ఆప్యాయత ఉంది. చూడు నాన్న, నిశ్చితార్థం రోజు ఉదయం పూజకు ఈ నేవీ బ్లూ కుర్తా, సాయంత్రం రింగ్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్కు ఈ ఐవరీ కలర్ షేర్వాని సెలెక్ట్ చేశాను. ముంబై నుండి ప్రత్యేకంగా డిజైనర్ను పిలిపించి కుట్టించాను. ఒకసారి వేసుకొని చూడు, ఏమైనా ఆల్టరేషన్స్ ఉంటే ఇప్పుడే చేయొచ్చు అంటూ ఆ బట్టలు మంచం మీద అమర్చింది అనుపమ.
వశిష్ఠ నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. మంచం మీదున్న ఖరీదైన దుస్తులు చూశాడు. అందులో ప్రతి దారాల్లోనూ లక్షల రూపాయల ఖర్చు, తల్లి ఆశలు అల్లి ఉన్నాయి. కానీ అవి అతనికి ఉరితాళ్లలా అనిపిస్తున్నాయి. తన గొంతును నిలబేయడానికి సిద్ధంగా ఉన్న వలలా అనిపించాయి. అయినా తల్లి ముఖంలో ఉన్న సంతోషాన్ని చెరిపేయడం ఇష్టం లేక తనలో బాధను పంటి బిగువున అదిమి పెట్టుకున్నాడు. పెదవుల మీద ఒక కృత్రిమైన నవ్వు పులుముకున్నాడు. బాగున్నాయమ్మా, ఆల్టరేషన్ ఏమీ అవసరం లేదులే, నాకు కరెక్ట్గా సరిపోతాయి. నువ్వు సెలెక్ట్ చేశాక అందులో వంక పెట్టడానికి ఏముంటుంది అని పైపైన సరేనని బదిలిచ్చాడు తప్ప మనసంతా వేరే చోటుంది. అతని మాటలు కేవలం గొంతులో నుండి వచ్చాయి కానీ గుండెల్లో నుండి రాలేదు. అనుపమ అతని భుజం నిమురుతూ, సరేనన్నా, త్వరగా రెడీ అయి కిందికి రా. స్వాతి వాళ్ళ నాన్నగారు వచ్చారు, కొన్ని ఏర్పాట్ల గురించి నీతో మాట్లాడాలట అని చెప్పి పని వాళ్ళతో కలిసి బయటకు వెళ్ళిపోయింది. గదిలో మళ్ళీ నిశ్శబ్దం అలుముకుంది. వశిష్ఠ ఆ బట్టల వైపు చూస్తూ అలాగే నిలబడిపోయాడు. ఈ పెళ్ళి, ఈ వేడుకలు, ఈ బంధువులు అన్నీ ఒక నాటకంలోని అంకాలే అనిపిస్తున్నాయి. తానొక యంత్రంలా అన్నీ చేసుకుంటూ పోతున్నాడు. తనకంటూ ఒక ఇష్టం, ఒక ప్రాణం ఉండేదని, అది 10 ఏళ్ల క్రితమే అచ్చు రూపంలో తన నుండి దూరం అయిపోయిందని అతనికి మాత్రమే తెలుసు. ఒక్కసారి, కేవలం ఒక్కసారి అచ్చును చూడాలనుంది. తనెక్కడుందో, ఎలా ఉందో తెలుసుకోవాలనుంది. అతని మనసు మూగగా రోధించింది. కానీ ఇప్పుడు అది అసాధ్యం. గతంలోకి తిరిగి ప్రయాణించలేడు, వర్తమానం నుండి పారిపోలేడు. ఈ సంఘర్షణ భరించలేక వశిష్ఠకు ఊపిరాడుతున్నట్టుగా లేదు. ఆ గదిలో ఉంటే పిచ్చివాడైపోతానేమో అన్నంత ఉక్కిరిబిక్కిరిగా అనిపించింది. ఏదో ఒక నెపంతో ఆ ఇల్లు దాటి బయటకు వెళ్ళి ఆ వాతావరణం నుండి కాస్త దూరంగా ఒంటరిగా గడపాలి. అప్పుడే అతనికి ఓ ఆలోచన వచ్చింది. అరుంధతి, ఆర్వి వాళ్ళమ్మ. అతను స్వయంగా కలవకపోయినా ఆమె గొప్ప చిత్రకారిణి అని విన్నాడు. తన గది కోసం ఓ ప్రత్యేకమైన పెయింటింగ్ వేయాలని, అది ప్రకృతికి మానవ హృదయానికి మధ్య ఉన్న సంబంధాన్ని ప్రతిబింబించేలా ఉండాలని ఆమెకు ఒక ఆర్డర్ ఇచ్చాడు. ఆ పెయింటింగ్ పూర్తవుతోందని ఆమె ఒకసారి ఫోన్లో చెప్పింది. ఇంట్లో అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. తన అవసరం ఇప్పుడేమీ లేదు. ఒకరోజు తీరిక దొరకగానే ఆ చిత్రకారిణి అరుంధతి తనకు వాగ్దానం చేసిన పెయింటింగ్ ఎంతవరకు వచ్చిందో చూద్దామని ఆమె ఇంటికి వెళ్దామని నిర్ణయించుకున్నాడు. అది కేవలం ఒక సాకుకు మాత్రమేనని అతని అంతరాత్మకు తెలుసు. ఆ పెయింటింగ్ ఎప్పుడు పూర్తయినా పర్వాలేదు, కానీ అతనిప్పుడు కావాల్సింది పెయింటింగ్ కాదు. ఆ ఇంటికి వెళ్ళాలి, ఆర్విని చూడాలి, ఆ చిన్నారి నవ్వు వినాలి, తనతో ఎంతో ఆప్యాయంగా పలకరించి ఆ పాపను గుండెలకు హత్తుకోవాలి. ఆ ముఖంలో తనకు కనిపిస్తున్న ఆ అంతు చిక్కని పోలిక వెనుకున్న నిజమేంటో తెలుసుకోవాలి. అంతేకాదు, ఆర్వి తల్లి అరుంధతిని చూడాలి. తన అచ్చులాంటి పేరున్న ఆ మహిళ ఎలా ఉంటుందో చూడాలి. తన ప్రాణాన్ని నిలబెడుతున్న ఆ చిన్నారి జన్మనిచ్చిన తల్లిని కలవాలి. తనకే తెలియకుండా అతని హృదయం ఆమెను చూడ్డానికి ఆరాటపడుతుంది. అది ఒక అయస్కాంత ఆకర్షణ. ఎందుకోసమో ఈ ఆరాటమో అతనికి ఏమాత్రం అర్థం కావడం లేదు. కానీ అతని కాళ్ళు ఆటోమేటిక్గా డోర్ వైపు కదిలాయి. కార్ తాళాలు తీసుకుని వేగంగా మెట్లు దిగుతూ కిందకొచ్చాడు. హాల్లో అనుపమ ఎవరితోనో మాట్లాడుతూ కొడుకును చూసి, ఎక్కడికి జిత్తు ఈ టైంలో అని అడిగింది. చిన్న పనుందమ్మా, నా గది కోసం ఓ పెయింటింగ్ ఆర్డర్ ఇచ్చాను కదా, అది రెడీ అయిందో లేదో చూసి వెంటనే వచ్చేస్తాను అని జవాబిచ్చాడు. ఆమె ఇంకేదో అడిగేలోపు కార్ దగ్గరకు చేరుకున్నాడు. కార్ స్టార్ట్ చేసి గేట్ దాటి బయటకు వచ్చాడు. బెంచ్ కార్ స్టీరింగ్ పట్టుకుని అతని చేతులు కొద్దిగా వణుకుతున్నాయి. రోడ్డు మీద రద్దీగా ఉన్న ట్రాఫిక్ను చీల్చుకుంటూ కారు ముందుకు వెళ్తుంటే అతని మనసు మాత్రం భవిష్యత్తులోకి దూసుకుపోతుంది. అరుంధతి ఇల్లు ఎలా ఉంటుంది? ఆర్వి తనను చూడగానే ఎలా ప్రతిస్పందిస్తుంది? ఆమె తల్లి తనను చూసి ఏమనుకుంటుంది? ఇలా ఎన్నో ప్రశ్నలు అతని మదిలో సుడిగుండాల్లా తిరుగుతున్నాయి. ఆ చిత్రకారిణి అరుంధతి. ఆమెను కలవబోతున్నానన్న ఆలోచన అతని నరనరాల్లో ఏదో తెలియని వేగాన్ని పెంచుతుంది. ఒక చిత్రకారిణిగా ఆమె మనసు ఎంత సున్నితంగా ఉంటుందో, తన బిడ్డను అంత ప్రేమగా పెంచుకుంటున్న ఒక ఒంటరి తల్లిగా ఆమె జీవితం ఎన్ని కష్టాలు దాగి ఉన్నాయో తెలుసుకోవాలన్న కుతూహలం అతనిలో పెరిగిపోతుంది. తన వివాహ నిశ్చయమైన ఆ సమయంలో వేరొక స్త్రీ గురించి ఇంతలా ఆలోచించడం తప్పని తెలిసినా అతని మనసు వినడం లేదు. ఆ దైవికమైన ఆకర్షణ ముందు అతని తర్కం, విఘ్నత అన్నీ ఊడిపోయాయి. గమ్యం వైపు కారు సాగుతుంది. కానీ ఆ ప్రయాణం కేవలం ఓ చిత్రకారుని ఇంటికి మాత్రమే కాదు, అతని జీవితాన్ని సమూలంగా మార్చబోయే ఓ గొప్ప నిజం వైపు, అతను ఇప్పుడు ఊహించిన ఓ అద్భుతం వైపు అని వశిష్ఠకు ఆ క్షణంలో తెలీదు. విధి వేసిన వల అల్లుకుంటూ వస్తుంది.
అసంపూర్తిగా మిగిలిన ఓ ప్రేమ కథ మళ్ళీ జీవం పోసుకునే సమయం ఆసన్నమైంది. అరుంధతి ఉంటున్న ఇల్లు. ఆ ఇంటి ప్రాంగణంలో సాయంత్రం డాన్స్ క్లాస్ ముగిసిన వేళ వాతావరణం ఎంతో ప్రశాంతంగా కళాత్మకంగా ఉంది. మువ్వల సౌడులు ఇప్పుడే ఆగిపోయాయి. చిన్న చిన్న పిల్లలంతా తమ తల్లుల వేళ్లు పట్టుకొని కిలకిలా నవ్వుతూ ఇళ్లకు వెళ్ళిపోతున్నారు. ఆ ఇల్లు చిన్నదే అయినా దాని చుట్టూ ఉన్న అద్భుతమైన ప్రశాంతత అలుముకొని ఉంటుంది. పెరట్లో ఉన్న మల్లె పొదలు, గులాబీ మొక్కలు ఆ ఇంటిని ఓ సహజమైన అందాన్ని అందిస్తున్నాయి. డాన్స్ క్లాసులు పూర్తవగానే అరుంధతి లోపలికి వెళ్ళి ఆర్వి కోసం ఏదైనా స్నాక్స్ తయారు చేసి పనిలో పడింది. సరిగ్గా అదే సమయానికి అరుంధతి ఇంటి ముందో బెంజ్ కారు వచ్చి ఆగింది. కారు ఇంజిన్ ఆపి స్టీరింగ్ మీద చేతులు ఆనించి అలాగే కూర్చుండిపోయాడు వశిష్ఠ. అతని గుండె వేగం మామూలు కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా కొట్టుకుంటుంది. ఎందుకింత ఆందోళన? కోట్లాది రూపాయల డీల్ సైన్ చేసినప్పుడు కూడా ఏమాత్రం వణుకని అతని చేతులు ఇప్పుడెందుకు చెమటలు పడుతున్నాయి? ఒక మామూలు చిత్రకారుని ఇంటికి పెయింటింగ్ చూడటానికి వచ్చాడు, అంతే కదా. కానీ అతని అంతరాత్మకు తెలుసు అతను వచ్చింది పెయింటింగ్ కోసం కాదని. తన మనసును తొలిచేస్తున్న ఓ అంతుచిక్కని ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ వచ్చాడు. దీర్ఘ శ్వాస పీల్చుకుని కారు దిగాడు. ఇంటి గేట్ తీసుకుని లోపలికి అడుగు పెట్టాడు. చిన్న తోట, శుభ్రంగా అలికిన ముగ్గు పెట్టిన వాకిలి, తలుపుల మీద వేలాడుతున్న అందమైన తోరణాలు. ఆ ఇల్లు ఓ దేవాలయంలా అనిపించింది అతనికి. ప్రతి మూలను ఒక స్త్రీమూర్తి తాలూకు సున్నితత్వం, ఓ తల్లి ప్రేమ స్పష్టంగా కనిపిస్తున్నాయి. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి తలుపు దగ్గర నిలబడ్డాడు. కాలింగ్ బెల్ నొక్కడానికి చేయెత్తాడు. కానీ అంతలోనే లోపల నుండి గజ్జెల చప్పుడు వినిపించడంతో చేయి ఆగిపోయింది. తలుపు కొద్దిగా తెరిచుంది. లోపల నుండి చిన్నారి 6 అడుగుల చప్పుడు. వశిష్ఠ మెల్లగా తలుపులు తట్టాడు. వెంటనే తలుపులు పూర్తిగా తెరుచుకుంది. ఎదురుగా బొద్దుగా ముద్దుగా 2 జళ్ళు వేసుకుని నుదుటి చిన్న బొట్టు పెట్టుకుని నిలబడి ఉంది ఆర్వి. అతన్ని చూడగానే ఆమె కళ్ళు 1000 వోల్ట బల్బు వెలిగినంత కాంతి. సాయంత్రం డాన్స్ క్లాస్ ముగిసిన వేళ వశిష్ఠ అరుంధతి ఇంటికొచ్చాడనగానే ఆర్వి అతన్ని చూడగానే చిత్తు అంకుల్ అంటూ పరుగెత్తుకుంటూ వచ్చి కావుగిలించుకుంది. ఆమె వేగం, ఆ పిలుపులోని మాధుర్యం వశిష్ఠ మనసును కరిగించేశాయి. అతను వెంటనే కిందకు వంగి ఆ చిన్నారిని తన 2 చేతుల్లోకి తీసుకుని గాల్లోకి ఎగరేశాడు. నా బుజ్జి తల్లి, ఎలా ఉన్నావురా అంటూ ఆమె బుగ్గల మీద ముద్దులు పెట్టాడు. నేను బాగున్నాను చిత్తు అంకుల్. నువ్వు నిన్న నాకు చాక్లెట్ ఇస్తానని చెప్పి ఇవ్వలేదు కదా, అందుకే నువ్వంటే నాకు కోపం అంటూ ముద్దుగా బుగ్గలు నొక్కుంటూ అలిగింది ఆర్వి. అయ్యో, నా బంగారు తల్లి కోపం వచ్చినట్టుందే. నేను ఎలా భరించగలను? ఇదిగో చూడు, నీకోసం ఎంత పెద్ద చాక్లెట్ తెచ్చానో అంటూ తన జేబులోంచో పెద్ద కవర్ తీసి ఆమె చేతిలో పెట్టాడు వశిష్ఠ. ఆ చాక్లెట్ చూడగానే ఆర్వి అకౌంట్లో ఉన్న కోపం అంతా ఆవిరైపోయి గలగలా నవ్వేసింది. నువ్వు చాలా మంచోడివి చిత్తు అంకుల్ అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా వాటేసుకుంది. ఆ చిన్నారి స్పర్శ తగలగానే వశిష్ఠ నరనరాల్లో ఏదో తెలియని విద్యుత్ ప్రవహించింది. ఆ పాప ఎవరు? తనకెందుకింత దగ్గరైంది? కేవలం కొన్ని పరిచయాలకే ఓ మనిషి మీద ఇంత అపారమైన ప్రేమ కలుగుతుందా? రక్త సంబంధం లేని బంధాలు కూడా ఇంత బలంగా ఉంటాయా అని తన మనసులో ఎన్నో సుడిగుండాలు తిరుగుతున్నాయి. ఆర్వి, అమ్మ ఎక్కడుంది అని నెమ్మదిగా అడిగాడు వశిష్ఠ. అమ్మ లోపల కిచెన్లో నాకు జ్యూస్ చేస్తుంది అంకుల్. నువ్వు ఇక్కడే కూర్చో, నేను అమ్మకు చెప్తాను అంటూ కిందకు దిగి వంటగది వైపు పరిగెత్తింది ఆర్వి. అమ్మా, చిత్తు అంకుల్ వచ్చాడు, నాకు పెద్ద చాక్లెట్ తెచ్చాడు అని అరుచుకుంటూ వెళ్ళింది. లోపల వంటగదిలో ఉన్న అరుంధతికి ఆ మాటలు స్పష్టంగా వినపడ్డాయి. సర్వజిత్ గారు వచ్చారా? ఎందుకు వచ్చుంటారు? బహుశా తను ఆర్డర్ ఇచ్చిన పెయింటింగ్ కోసమై ఉంటుంది అనుకుంది. వస్తున్న ఆర్వి, అంకుల్ని కూర్చోమను, నేను ఆయనకు వాటర్ తీసుకుని వస్తాను అని లోపల నుండే కేకేసింది అరుంధతి. అరుంధతి లోపల ఉండటంతో ఆమె వచ్చే వరకు వేచి ఉంటూ వశిష్ఠ హాల్లో కలయదిరిగాడు. ఆ ఇల్లు ఓ అందమైన కళాఖండంలా ఉంది. గోడ నిండా రంగురంగుల పెయింటింగ్స్, ప్రతి పెయింటింగ్ ఒక కథ చెప్తున్నట్టుగా సజీవంగా ఉన్నాయి. వశిష్ఠ నెమ్మదిగా ఒక్కో చిత్రాన్ని గమనిస్తున్నాడు. గోడకు తగిలిన పెయింటింగ్లను చూస్తున్నాడు. ఒక చిత్రంలో ఒక తల్లి తన బిడ్డను హక్కున చేర్చుకున్న దృశ్యం. ఆ తల్లి కళ్ళల్లోని వాత్సల్యం బ్రష్ స్ట్రోక్స్ ద్వారా ఎంత అద్భుతంగా పలికిందో చూసి అతను ఆశ్చర్యపోయాడు. మరో చిత్రంలో అనంతమైన ఆకాశం కింద ఒంటరిగా నిలబడ్డ ఒక పడవ. ఆ చిత్రం ఎంత లోతైన ఒంటరితనం, వేదన దాగి ఉన్నాయి. ఆ చిత్రకారుని మనసు ఎంత సున్నితమైనదో, ఆమె గుండెల్లో ఎంత భారం దాగి ఉందో ఆ చిత్రాలు చూస్తే అర్థమవుతుంది. ఈ అరుంధతికి ఎంత అద్భుతమైన ప్రతిభ ఉంది. ఒక మనిషి బాధను, సంతోషాన్ని కాన్వాస్ మీద అద్భుతంగా ఎలా బంధించగలుగుతోంది అనుకుంటూ అతను ఒక్కో అడుగు ముందుకు వేశాడు. అలా చూసుకుంటూ వెళ్తున్న వశిష్ఠకు ఒక మూలన కొద్దిగా నీడపడి ఉన్న ఓ గోడ వైపు మళ్ళాయి. అక్కడో పాత చిత్రం ఉంది.
అది మిగతా చిత్రాల్లా కొత్తగా లేదు. దాని రంగులు కొద్దిగా మాసిపోయినట్టుగా, ఎన్నో ఏళ్ల నాటి జ్ఞాపకాల్లా అనిపిస్తుంది. ఆ పెయింటింగ్ వైపు చూడగానే వశిష్ఠ అడుగులు అక్కడే ఆగిపోయాయి. అతని కళ్ళు ఆశ్చర్యంతో విప్పర్లాయి. శ్వాస ఆగిపోయినంత పనైంది. అకస్మాత్తుగా అతని కళ్ళు ఓ పాత చిత్రం మీద ఆగిపోయాయి. అది వర్షంలో తడుస్తున్న ఇద్దరు మిత్రుల చిత్రం. ఆ చిత్రంలో ఓ మర్రి చెట్టు కింద కుండపోత కురుస్తున్న వర్షంలో ఇద్దరు యువతీ యువకులు నిలబడున్నారు. ఒకే గొడుగు కింద ఇద్దరు తడుస్తూ ప్రపంచంతో సంబంధం లేనట్టుగా ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటున్నారు. ఆ వర్ష బిందువులు, ఆ చెట్టాకులు, ఆ ఇద్దరి కళ్ళల్లో మెరుస్తున్న ప్రగాఢమైన ప్రేమ అన్నీ అత్యంత సహజంగా చిత్రీకరించబడ్డాయి. వశిష్ఠ ఆ చిత్రాన్ని చూసి శిలాప్రతిమలా నిలబడిపోయాడు. అతని గుండె ఒక సెకను పాటు కొట్టుకోవడం ఆగిపోయి ఆ మరుక్షణమే రెట్టింపు వేగంతో కొట్టుకుంది. అతని మెదడులో 10 ఏళ్ల నాటి జ్ఞాపకాలు ఉప్పెన్లా ముంచుకొచ్చాయి. ఆ చిత్రం, ఆ దృశ్యం, ఆ వర్ణన అతనికి ఎంతో పరిచితమైనది. తనే ఒకప్పుడు అచ్చుకు రాసిచ్చిన కవితల్లో వర్ణన అచ్చుగుద్దినట్టు అందులో ఉంది. కాలేజీ రోజుల్లో ఓ రోజు సాయంత్రం భారీ వర్షంలో తడుస్తున్నప్పుడు తను అచ్చు లైబ్రరీ నుండి హాస్టల్కు వెళ్ళే ఒక చెట్టు కింద ఆగారు. అప్పుడు వాళ్ళిద్దరి దగ్గర ఉన్నది ఒకే ఒక చిన్న గొడుగు. ఇద్దరూ సగం సగం తడిసిపోతూ ఆ చలిలో ఒకరికొకరు దగ్గరగా నిలబడి గడిపిన ఆ మధుర క్షణాలు. ఆ తర్వాత అతని ఇంటికి వెళ్ళి ఆ సాయంత్రాన్ని వర్ణిస్తూ తన అచ్చు కోసం ఓ కవిత రాశాడు. ఆకాశం జారి కన్నీటి బిందువులు సాక్షిగా, ఒకే గోడ కింద ఒకే శ్వాసగా మారిన రెండు ప్రాణాలు. నీ కళ్ళల్లో వెలుగు ముందు ఆ మెరుపు కూడా చిన్నబోయిందచ్చు అంటూ తను రాసిన కవిత ప్రతిరూపం ఇప్పుడు ఆ క్యాన్వాస్ మీద సజీవంగా కనిపిస్తోంది. ఆ కవితను చదివినప్పుడు అచ్చు ఆనందంతో ఉక్కుపొంగిపోతూ, ఈ కవితను నేను ఎప్పటికీ ఒక గొప్ప పెయింటింగ్గా మారుస్తాను వశిష్ఠ అని వాగ్దానం చేసింది. కానీ ఆ వాగ్దానం నెరవేరకముందే విధి వాళ్ళను విడదీసింది. మరిప్పుడు ఆ పెయింటింగ్ ఇక్కడ ఈ అరుంధతి ఇంట్లో ఎలా ఉంది? వశిష్ఠ కల్లా పెయింటింగ్ని అనువనున వెతుకుతున్నాయి. ఆ బ్రష్ స్ట్రోక్స్, ఆ శైలి అచ్చు గీసిన చిత్రాలను తలపిస్తున్నాయి. అచ్చు ఎప్పుడు ఆకాశాన్ని చిత్రీకరించేటప్పుడు ఓ ప్రత్యేకమైన నీలి రంగును వాడేది. మేఘాలు గీసేటప్పుడు ఓ మృదువైన వక్రరేఖను ఉపయోగించేది. ఇప్పుడు ఈ చిత్రాల్లో కూడా అచ్చం అలాంటి స్ట్రోక్స్, అదే శైలి. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. నుదుటి మీద చెమట బిందువులు రాలాయి. కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఇది భ్రమ లేక నిజమా? తన అచ్చు గీసిన చిత్రమేనా ఇది? ఈ అరుంధతి తన అచ్చు ఒకరేనా? తన మనసు పదే పదే ఆ ఇంట్లోకి రావాలని ఎందుకు లాగుతోంది? ఆర్విని చూస్తున్నప్పుడల్లా అచ్చు ఎందుకు గుర్తొస్తుందో ఇప్పుడు అర్థమవుతోంది అతనికి. ఇది ఇది అచ్చు గీసిందేనా అనుకుంటూ వణుకుతున్న చేతులతో ఆ చిత్రాన్ని ముట్టుకున్నాడు వశిష్ఠ. అతని వేళ్ళు ఆ రంగులను స్పృశిస్తుంటే 10 ఏళ్ల నాటి అచ్చు స్పర్శ తగిలినట్టుగా అతని శరీరం జలధరించింది. ఆ పెయింటింగ్ కింద ఓ మూల సన్నని అక్షరాలతో ఓ సంతకం ఉంది. అరుంధతి. ఆ అక్షరాల వంపులు, ఆ శైలి 10 ఏళ్ల క్రితం తన చేతి మీద పెన్తో అచ్చు రాసిన అక్షరాలు ఏవైతే ఉన్నాయో అచ్చం అలాగే ఉన్నాయి. అచ్చు, నా అచ్చు. వశిష్ఠ నోటి నుండి మాట రావడం లేదు. కళ్ళ నుండి అప్రయత్నంగా కన్నీళ్లు జలజల రాలాయి. ప్రపంచం గిర్రున తిరుగుతున్నట్టు అనిపించింది. ఇన్నేళ్ల తన వెతుకులాట, ఇన్నేళ్ల తన నరకం ఈ చిన్న ఇంట్లో, ఈ 4 గోడల మధ్య ఇలా ముగుస్తుందని అతను కల్లో కూడా ఊహించలేదు. తన ప్రాణం, తన అచ్చు ఇక్కడే ఉందా? ఈ ఇంటి యజమానురాలు తన అచ్చునేనా? మరి ఆర్వి, ఆ చిన్నారి? అతని ఆలోచనలు పూర్తిగా తెగకముందే వెనక నుండి అలికిడి వినిపించింది. వంటగదిలో పని ముగించుకుని అరుంధతి అతిథి మర్యాద చేయాలని 2 గాజు గ్లాసుల్లో చల్లటి నీళ్లు తీసుకుని హాల్లోకి అడుగుపెట్టింది. ఆమె అడుగులు చప్పుడు విని వశిష్ఠ ఇంకా వెనక్కి తిరగలేదు. అతని చేతులు ఇంకా ఆ పెయింటింగ్ మీదే ఉన్నాయి. అదే క్షణంలో వంటగది నుండి బయటకు వచ్చిన అరుంధతి అతన్ని చూసి 2 అడుగులు వెనక్కి తగ్గింది. ఆమె దృష్టి మొదట ఆ వ్యక్తి వెనక భాగం మీద పడింది. ఎత్తైన ఆకారం, విశాలమైన భుజాలు, అతను నిలబడిన తీరు ఆమెకెంతో సుపరిచితంగా అనిపించింది. ఆ మొహం ఇంకా పూర్తిగా కనిపించకపోయినా ఆ మొహం, ఆ నిలుచుకున్న భంగిమ ఎక్కడో చూసినట్టుగా అనిపించింది ఆమెకు కూడా. ఎవరైనా ఆర్వి చెప్పిన చిత్తు అంకుల్ ఈయనేనా? నాకు తెలిసిన వ్యక్తిలా ఉన్నారే. ఆ పాత పెయింటింగ్ దగ్గర నిలబడి ఎందుకలా వణికిపోతున్నారు? అరుంధతి మనసులో 100 ప్రశ్నలు. చేతిలో ట్రేలో ఉన్న గాజు గ్లాసులు గలగల శబ్దం చేస్తున్నాయి. అరుంధతి గుండెలో ఏదో తెలియాలని అలజడి. ఎప్పుడో పూడ్చిపెట్టిన ఓ పాత జ్ఞాపకం మళ్లీ ప్రాణం పోసుకుని తన ముందు నిలబడినట్టుగా అనిపించింది. 10 ఏళ్ల క్రితం తనను విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఆ క్రూరమైన గతం మళ్లీ తన గడప తొక్కినట్టుగా ఆమె శరీరం వణికింది. మెల్లగా, అత్యంత నెమ్మదిగా వశిష్ఠ వెనక్కి తిరిగాడు. కళ్ళల్లో నిండిన కన్నీళ్ల గుండా మసకమసగ్గా ఆ వ్యక్తి ముఖం అరుంధతికి కనిపించింది. ఇద్దరి కళ్ళు కలిశాయి.
ఆ క్షణంలో ఆ గదిలో నిశ్శబ్దం భయంకరంగా అలుముకుంది. గోడ గడియారం ముళ్ళు ఆగిపోయినట్టుగా, ఒక క్షణం కాలమే స్తంభించినట్టుగా అనిపించింది. 10 ఏళ్ల ఎడబాటు, వందల వేల కన్నీటి చుక్కల ధార. ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపారు, ఎన్ని పగళ్ళు ఒకరి జ్ఞాపకాల్లో ఒకరు కుమిలిపోయారు. ఆ వేదనంతా ఇప్పుడు వాళ్ళ కళ్ళల్లో ప్రతిఫలిస్తోంది. అరుంధతి ఊపిరాటం లేదు. ఇది కల, నిజమా? తానెవరినైతే తన గుండెల్లో పదిలంగా దాచుకుని ప్రతిక్షణం ఆరాధిస్తూనే ప్రపంచం ముందు మర్చిపోయినట్టుగా నటిస్తుందో ఆ వశిష్ఠ, తన ప్రాణమైన వశిష్ఠ తన కళ్ళ ముందు నిలబడున్నాడా? వశిష్ఠ కళ్ళల్లోనూ అదే భావం. తన ముందు నిలబడి ఉన్న ఈ స్త్రీ ఎవరో కాదు, తన ప్రాణమైన అచ్చు. కొద్దిగా వయసు పెరిగిన ఛాయలున్నాయి ఆ కళ్ళల్లో, అమాయకత్వం. ఆ ముఖంలో వర్చస్సు ఏమాత్రం తగ్గలేదు. ఇన్నేళ్ళు తను వెతికిన అమృత భాండం తన కళ్ళ ముందే ఉంది. అచ్చు అని వశిష్ఠ పెదవులు మూగగా పలికాయి. అరుంధతి గొంతు పెగలడం లేదు. ఆమె పెదవులు వణుకుతున్నాయి. మీరు అన్నోరు తెరిచేలోపే అరుంధతి చేతుల్లో ఉన్న గాజు గ్లాసులు జారి కింద పడి పగిలిపోయాయి. టపామన్న పెద్ద శబ్దం. పగిలిన గ్లాస్ ముక్కలు ఆ గదిలో చెల్లాచెదురుగా పడ్డాయి. ఆ శబ్దం 10 ఏళ్ల వారి నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టింది. వారి మధ్య ఉన్న ఎడబాటు ముక్కలైపోయింది. విధి ఆడిన నాటకంలో ఇప్పుడు అసలైన అంకం మొదలైంది. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.